రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ సార్ అంటే మీరు ఇందాక మీ ఏదైనా చూస్తే అంటే కటకటాల వెళ్ళారు, కడిగిన మిత్రులుగా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంత ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్ గా చేసిన చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు. పెద్ద సినిమాలు అంటే నాకు గుర్తుండి రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టు కదా ఫస్ట్ నుంచి. సో మరి డైరెక్ట్ గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా, లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారా? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? నాకు బేసిక్ గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు, వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. నాకు సినిమా అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి పిచ్చ ప్రేమ. ఫైనాన్షియల్ గా వచ్చానండి నేను. అండర్ కరెంట్ లో సినిమా ప్యాషన్ దానివల్ల టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూస్ చూడడం వల్ల. మీరు ఆల్ నాకు ఫ్రెండ్స్, నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి, మీరు నెక్స్ట్ చేసేది పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్ గా, లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్ గా చిన్న చిన్న కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అదే ఉంది బేసిక్ గా, పెద్ద సినిమాలు బేసిక్ గా ఉన్నాయి సార్. రెండు ఉంది, ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని, ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. అయితే 14 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది కాదు. నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతనే. తర్వాత మా అబ్బాయి ఊరు ఆర్టిస్ట్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతనే. నాకేమైనా మంచి మాట్లాడుతూ ఉండేది అతనే. ఎందుకో మరి నాకు ముందు ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉండే సురేష్ గారు, అంతే కదా? అండగా చెప్పనండి, నాకు మంచి మిత్రుడు. అవును. రమేష్ గారు మీరు బయటపడ్డారు, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రమేష్ బాబు గారు, విషయం ఏంటంటే దాని మీద అపవాదం వచ్చింది. ఇది 14 ఏళ్ళు రాముడు వనవాసం లాగా. వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా నిజమని చెప్పారా? నేను ఇలా కెరీర్ నాశనం అయింది, జడ్జి కానీ లాయర్లు కానీ. అదే సార్, చట్టంలో సార్ చాలా మంది తెలియదు ఏమంటే పోలీసు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారం లేదనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో అంటే 14 ఏళ్ళు జీతం పోయింది. దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు కోర్టు ఎంత సార్ చెప్తుంది సార్. పోలీసు గారు ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది. మన సినిమా చూస్తుంటాం కదా సార్, నా కెరీర్ హీరోలు ఇలా చేస్తే వాడు ఈరోజు ఏంటి వ్యవస్థ మీద పోరాడడం మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వేస్తారు సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టిన వల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. ఉంది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్. కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తారు. కొత్త చట్టం వస్తే ఇలాంటి చాలా మంది ఉన్నారు, వేరే కాదు. ఇలాంటి చాలా మంది తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 17 కోట్లు మీరు అబ్బాయి పెట్టారు కదా, 14 కోట్లు అభ్యాసం చేశానండి. దాని వెనకాల ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దలు వస్తూ ఉందా, లేకపోతే పెట్టుబడిదారులు వస్తూ ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ది బిట్. 6 ట్రాక్ రోడ్స్ 3 కోట్లు అవుతుంది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, 20 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషి చేసి నన్ను వదిలేశారు సార్.